ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రభువునందు పల్నాడు జిల్లా పాస్టర్స్ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ జయప్రకాష్ గంజికుంట మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మాచర్ల పట్టణానికి రావటం, కొంతమంది దైవ సేవకులతో, బిషప్లు, లీడర్స్తో మీట్ కావటం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పెద్దలు వేల్పుల దానియేలు గారు, సిరిగిరిపాడు మార్కు గారు, మాచర్ల టౌన్ రాజా గారి ఆధ్వర్యంలో లీడర్సు బిషప్ని సమావేశంలో అందరితో మాట్లాడటం, ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ నాయకుడిగా పల్నాడు జిల్లాకు అధ్యక్షుడిగా నేను ఎన్నికయ్యాను. అలాగే ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడుకు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ అధ్యక్షులు, ప్రెసిడెంటు బిషప్ డాక్టర్ ఎజ్జల బాలరాజు గారి ఆధ్వర్యంలో గట్టుగాదర్ మీటింగులు కూడా ఏర్పాటు చేయడానికి అనేక జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. అలాగే పల్నాడు జిల్లా తరఫున అధ్యక్షులుగా బిషప్ కౌన్సిల్లో నేను ఏర్పాటై ఉన్నాను కనుక త్వరలో ఇక్కడ మాచర్లో మీటింగు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తూ, సన్నాహాలు చేస్తూ ఈరోజు పెద్దల్ని కలవటం జరిగింది. త్వరలో మీటింగు డేట్ని అనౌన్స్మెంట్ చేస్తాం. అజ్జల బాలరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ కమిటీతో, అలాగనే ప్రముఖులు, పెద్దలు, ఈ జిల్లాలో ఉన్న బిషప్లు, అలాగనే మాచర్ల నియోజకవర్గంలో ఉన్న లీడర్లు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు త్వరలో డేట్ని అనౌన్స్మెంట్ చేస్తాం. కాబట్టి అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు ఈ లీడర్లతో ఉన్నాను. ఈరోజు కొన్ని కీలకమైన ముఖ్య అంశాలు మాట్లాడటం జరిగింది. రానున్న దినాల్లో ఈ మాచర్ల నియోజకవర్గంలో మీటింగ్లో మేము బిషప్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ఎజెండాని తెలియజేస్తూ పల్నాడులో ఏ కార్యక్రమాలు చేపడుతున్నామో మేము తెలియచేస్తాం. అందరూ కూడా సహకరించాలి, ప్రార్థించాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇట్లు మాచర్ల నియోజకవర్గం కమిటీ. అందరికీ వందనాలు. ఒకసారి అన్నారండి అక్కడ